ఛానల్. దిస్ ఈజ్ గ్రీష్మ అండ్ నేను ఈరోజు ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. అది ఏంటంటే నా యూనివర్సిటీ టూర్. నేను ఏ యూనివర్సిటీ అంటే షువార్ట్జ్ యూనివర్సిటీ, అలహాబాద్లో ఉంది, ఉత్తరప్రదేశ్. అండ్ నువ్వేం చదువుతున్నావు అక్కడ అని అనుకుంటున్నారు కదా, నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాను. అండ్ ఇప్పుడు నా ఫైనల్ ఇయర్ అయిపోయింది జూన్లో. అండ్ దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ జూలై. జూన్లో అయిపోతే జూలైలో ఏం చేస్తున్నావు అని అనుకోకండి. సర్టిఫికేట్స్ కోసం వచ్చాను, సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోతాను. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ విజిట్ టు మై యూనివర్సిటీ. అండ్ నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాలేను. సో నేను ఒక మెమరీగా ఈ వీడియో, ఈ యూనివర్సిటీ అంతా ఒక టూర్ లాగా తీసుకొని వీడియో పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ఇది చాలా ఇన్కమింగ్ స్టూడెంట్స్కి, ఎవరెవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ యూనివర్సిటీ ఎలా ఉందో చూడాలనుకుంటారు, వాళ్ళు చదివే డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో. సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నాలాగా యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా బాగుంటుంది అని నేను తీద్దాం అనుకుంటున్నాను. అండ్ యా, లెట్స్ స్టార్ట్ ద యూనివర్సిటీ టూర్. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ శామ్ హిగ్గిన్బాటమ్ యూనివర్సిటీ అండి. అక్కడ ఆల్రెడీ మాట్లాడాను కానీ డ్యూ టు ట్రాఫిక్ ఏం వినిపించలేదు. సో ఐఎమ్ గివింగ్ వాయిస్ ఓవర్. Entrance, we are going inside the university. These are our guards. Uncle, say hi. Hi. We have an ATM here, State Bank ATM, for money withdrawal, as we know. And here we have Warner College of Dairy Technology. We have a dairy department. If we go there, come, let's go. Here. This is Warner College of Dairy Technology. The students who are going to study dairy department those people's department is here. This is also the department of dairy technology. Few more classes will be held here also, and this is mostly the practical one. Mostly they used to make the milk products, ice creams, etc. We have a canteen also here where we can buy ice creams or milk, curd, every milk products. Yeah. Sheds here where the buffaloes, cows are staying, and they will be feeding here. And one more shed here. Shall we go in? Yes. But we have no animals right now. I think they went for tiffin breakfast. This is one more farm shed we have here. Let me see this. We can get all the dairy products here. If we want, we can buy milk also. అండ్ యూనివర్సిటీ టూర్ తీస్తే సరిపోతుందా, కొంచెం యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు కదా మీరు. ఎస్, అదే డిస్కస్ చేద్దామని కూర్చున్నాను ఇక్కడ. అండ్ సీ ద వెదర్ ఎంత బాగుందో, సీ ద గ్రీనరీ. ఇక్కడ చూపించండి. యా, ఇట్స్ వెరీ పీస్ఫుల్. అండ్ నా లాక్డౌన్ పీరియడ్ కాబట్టి అంత స్టూడెంట్స్ ఎవరు లేరు. అండ్ నేను ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1910లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ఓన్లీ ది అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఉండేది. డాక్టర్ శామ్ హిగ్గిన్బాటమ్ అనే అతను ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు 1910లో. అప్పుడు షువార్ట్జ్ అనే నేమ్తో ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ అనే నేమ్తో ఎస్టాబ్లిష్ చేశారు తను. తర్వాత 1920లో డైరీ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, అలా కొన్ని డిపార్ట్మెంట్స్ యాడ్ అవుతూ నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ హ్యూజ్ యూనివర్సిటీ విత్ ఎ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. అండ్ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే Dr. Sam Higginbottom and Mahatma Gandhi are good friends at those days.
మహాత్మా గాంధీ కూడా మన యూనివర్సిటీకి విజిట్ చేసి చాలా ప్రాజెక్ట్స్లో వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఎలా డెవలప్ చేయాలి అని శామ్ హిగ్గిన్ బాటమ్ గారికి సజెషన్స్ ఇస్తూ ఉండేవాళ్ళంట. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఎట్ దట్ టైమ్. అండ్ తర్వాత ఈ అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ అనేది డీమ్డ్ యూనివర్సిటీగా చేంజ్ అవ్వడం. అండ్ తర్వాత నౌ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ టు ద స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అండ్ it was for agriculture. We have the ICAR recognition also, undergraduation accredited. And I want to include one more point. ఈ యూనివర్సిటీ కింద as it is mostly the agriculture university, ఇక్కడ మనకి more than 1020 acres of land ఉంది ఈ యూనివర్సిటీ మొత్తం. So it's a very big university. And we talk about the hostels. We have 12 hostels in this university. 4 men's hostels, 6 women hostels, and 2 international hostels. And we have many departments in this university. And ఇంకా ఏమేమి ఉన్నాయంటే యూనివర్సిటీలో we have many restaurants, cafeterias, canteens, shopping complexes, ATMs, post offices, and we have the State Bank branch entrance లో చూపించాం కదా. And we also have the Krishi Vigyan Kendra in this university. And these are the main important things about this university. Volleyball and basketball court. We have this WAG, Institute of Agriculture, Engineering and Technology. The people who are studying agriculture, engineering, farm machinery departments, those classes will be held here. And now we have here Jacob Institute of Biotechnology and Bioengineering, and the people who are studying microbiology, biotechnology, bioengineering, those classes will be held here. This is the department. And now let's see the department. We have this beautiful lawn here. This is a biotechnology department, and for every department there will be a separate individual guard. They will be securing everything, and he is the guard of the biotechnology department. Now we will be entering into the Directorate of Research, Extension and Innovation Projects and Consultancy, and we have the department over there. Now we will be going into that department. And in this department also, the programs which are included is the Agriculture Economics and Agri-Business Management. Those classes also will be held here. And now we are entering into this Extension department, and the Agriculture Economics and Agri-Business department also as well. Actually we can enter in this way, and we have other way that side also, but due to these lockdown situations now the university is closed, so I can't show the classrooms, but you can see the department. And this is the banyan tree where all the students will be sitting over there at their leisure times and ముచ్చట్లు ఆడుకుంటారు అన్నమాట అందరూ. And opposite to this banyan tree we have the another entrance, as I said before, for the Extension and Economics department, and this is the another entrance for this. Forestry department. That white building is forestry department, and that bricks one in the orange one is the soil science department. We will be entering in the other way. I will show that department. Now this
This is the agronomy department. We will be entering into the agronomy department now. Let's go. This is the entrance of the agronomy department. We have a board here indicating that this is Naini Agriculture Institute. Naini Agriculture Institute. Now, as this is the lockdown period, the departments are closed, and now the time is 8 o'clock. So the department is not open at all. Maybe it will be opening at 10 o'clock. Now in this way we will be entering into the forestry department. As I shown before, the main entrance is over there, the gate which you can see, and this is the forestry department, and this is the soil science department. And the best thing in our university is everywhere they maintain a beautiful lawns, greenery and everything. If you observe this is a very beautiful thing. We will be having a good time over here. Which are included in this institute. We have computer science, civil engineering, electrical engineering, mechanical engineering, geospatial technologies, and so many engineering related courses in this university. The engineering institute, the people who are studying any type of engineering courses will be studying over in this institute only. Now we will be entering into the engineering department. Now we can see our engineering department guard here. Uncle, बोलो स्टडी कैसे है, फैकल्टी कैसे है, बोलो ना। पढ़ाई भी बहुत अच्छी होती है। यहाँ जो लड़के पढ़ते हैं जो है वो कहीं ना कहीं कामयाब जरूर होते हैं। ठीक, मार्केट का कैंपस भी बहुत अच्छा है, सब टीचर अच्छे हैं। ओके अंकल, बाय। बाय। Now this is the entrance for the engineering department. We'll be going in. This is the main hall for this. This is the reception area where the students will be inquiring any queries if they have. And we have the classes overall here, and we have the upper stairs also. And this is the main look of the engineering department. This is the backside view of this engineering department. This is the biggest department in this university. It is including of many courses. This is a total view of this department. This is the entrance for the women's hostel. Now we are entering into the management, humanities and social sciences, and also School of Film and Mass Communication department. This is the department view from outside. Mass Communication and School of Film department and Social and Humanities department. We also have the course of teacher education, that is a B.Ed course here, and let me go in once. These are the cabins of our professors. And this is the whole department, and every stage is divided into the different departments, different courses, and partitioned it very well. హలో ఫ్రెండ్స్, ఇది మొత్తం యూనివర్సిటీ టూర్. నేనైతే మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేశాను ఫ్రమ్ ఎంట్రన్స్ టు ద ఎండ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి క్లోజ్డ్ ఉన్నాయి. సో నేను క్లాసెస్ అవన్నీ డీప్గా చూపించలేకపోయాను. బట్ ఐ కవర్డ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అండ్ దిస్ ఇస్ మై యూనివర్సిటీ. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ యూనివర్సిటీ వెరీ మచ్. అండ్ I want to mention this is my first video. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది. నేను ఫ్యూచర్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలా తీస్తూ ఉంటాను.
So please like, share and subscribe. Thank you.